నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. 2026 టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించగా పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమైన పరిస్థితి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ దేశ క్రికెట్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోటీలో భారత జట్టు న్యూజిలాండ్ జట్టును ఓడించి గొప్ప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ వరుసగా రెండవసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా మొత్తం మూడవసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఆతిథ్య దేశంగా ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా కూడా భారత్ నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ ప్రపంచంలో చూపిస్తున్న ఆధిపత్యం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పుడు 2026 టీ20 ప్రపంచ కప్లలో వరుస విజయాలు సాధించడం భారత జట్టు బలాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఒకవైపు భారత జట్టు విజయ పరంపర కొనసాగుతుండగా మరోవైపు పాకిస్తాన్ జట్టు మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పెద్ద ఆశలతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు సూపర్ 8 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం అక్కడి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అంతేకాదు ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా పాకిస్తాన్ ఓటమి పాలవడం అక్కడి క్రికెట్ పరిస్థితిపై మరింత విమర్శలకు దారితీసింది. ఈ పరిస్థితులన్నింటిపై స్పందించిన రషీద్ లతీఫ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత జట్టు విజయాలను ప్రశంసిస్తూ పాకిస్తాన్ వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోఫీలు గెలవడం భారత్ డిఎన్ఏలోనే ఉందని, కానీ పాకిస్తాన్ డిఎన్ఏలో మాత్రం నాకౌట్ దశకు ముందే ఓడిపోవడం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. భారత జట్టు సాధిస్తున్న విజయాలు ఒక్క రోజులో వచ్చిన ఫలితం కాదని, దాదాపు 10 సంవత్సరాల పాటు చేసిన కష్టానికి ఇది ఫలితమని ఆయన పేర్కొన్నారు. దేశీయ క్రికెట్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, మంచి ప్రణాళికలతో ముందుకు సాగడం వల్లే భారత్ ఇంత పెద్ద విజయాలను సాధిస్తోందని చెప్పారు. ఫైనల్ పోటీలో టాస్ ఓడిన 250కి పైగా పరుగులు చేయడం, తర్వాత ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి గెలవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇది ఒక్కరోజు సాధించిన విజయం కాదు, సంవత్సరాల పాటు చేసిన కృషి ఫలితమని పేర్కొన్నారు. గత అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలను పరిశీలిస్తే భారత జట్టు స్థాయి ఎంత ఉన్నతంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థలోని లోపాలను కూడా రషీద్ లతీఫ్ బహిరంగంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆటగాళ్ల కాంట్రాక్టుల విషయంలో పారదర్శకత లేకపోవడం తీవ్రమైన సమస్యగా మారిందని అన్నారు. బలమైన క్రికెట్ వ్యవస్థ ఉన్న దేశాల్లో ఆటగాళ్ల కాంట్రాక్టులు స్పష్టంగా ఉంటాయని, జరిమానాలు, ప్రోత్సాహకాలు అన్ని ముందుగానే నిర్ణయిస్తారని చెప్పారు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఈ వ్యవస్థ అంతగా సక్రమంగా లేదని ఆరోపించారు. బలహీనమైన బోర్డులు ఇలాగే వ్యవహరిస్తాయని, ఆటగాళ్లకు సరైన విధంగా మార్గదర్శనం లేకపోతే జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్క రోజులో ఏర్పడినవి కావని, ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న నిర్వహణ లోపాల ఫలితమని పేర్కొన్నారు. సరైన ప్రణాళికలు లేకపోవడం, వ్యవస్థలో స్థిరత్వం లేకపోవడం, తరచూ కోచ్ను మారడం, ఎంపిక కమిటీలు మారడం వంటి అంశాలు కలిసి పాకిస్తాన్ క్రికెట్ను సంక్షోభంలోకి నెట్టాయని అన్నారు. మరోవైపు భారత్ మాత్రం దీర్ఘకాల ప్రణాళికతో ముందుకు వెళుతోందని, ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చాటుతోందని చెప్పారు. బలమైన దేశీయ పోటీలు, యువ ఆటగాళ్లకు అవకాశాలు, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల మార్గదర్శనం వంటి అంశాలు కలిసి భారత జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రషీద్ లతీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. చాలా మంది అభిమానులు కూడా ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవస్థలో మార్పులు రావాలని కోరుతున్నారు. అదే సమయంలో భారత జట్టు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుండగా పాకిస్తాన్ మాత్రం తన క్రికెట్ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఒకవైపు భారత క్రికెట్ ప్రపంచాన్ని జయిస్తూ ముందుకు సాగుతుండగా మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ తన లోపాలను సరిదిద్దుకోకపోతే మరింత వెనుకబడే ప్రమాదం ఉందని రషీద్ లతీఫ్ వ్యాఖ్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.